మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రాంప్రసాద్ గారు, చాలామంది పేరెంట్స్ పెద్ద పెద్ద ఇన్కమ్ వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద ఆదాయాలు వచ్చేవాళ్ళు కూడా ఈ మనీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్లో. సరే, వాళ్ళు చేసిన తప్పుల్ని తెలుసుకొని వాళ్ళ పిల్లల విషయంలో ఇలాంటి తప్పులు జరగకూడదని ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకి ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ బయట కోచింగ్ ఇప్పించడము, లేదంటే ఎవరైనా అడ్వైజర్స్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించడము, ఇలాంటివి చేస్తున్నారు కదా. సో అంటే ఒకవేళ పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కనుక నేర్పించాలి అంటే ఎటువంటి విషయాలను వాళ్ళకి నేర్పించాలి, అసలు ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. పిల్లల గురించి అంటూ ప్రత్యేకించి కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు కార్పొరేట్ కంపెనీస్ బేస్డ్ బెంగళూరు. 2-3 స్టార్ట్ అయ్యారు ఇప్పటికి. ఎడ్యుకేషన్ ఫిన్ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్ అని 8 years నుంచి 14 years మధ్యలో వాళ్ళకి. నేను కూడా చాలా బాగా అనిపించింది నాకు. అరే ఇది చాలా మంచి ఇనిషియేటివ్. పిల్లలకి ఇస్తే ఏం పోయింది, ఇప్పుడు ఇంత చదివించేది రేపు వాళ్ళు డబ్బులు మేనేజ్ చేయడానికే కదా, ఇప్పటి నుంచి ఇద్దామని చూసా. నేను మా పిల్లల్ని కూడా జాయిన్ చేశాను. తీరా చూస్తే ఆ కరికులం ఎలా ఉందంటే ఫస్ట్ మనీ ఏంటి, మనీ ఎలా స్టార్ట్ అయింది ఇదంతా చెప్తూ స్లోలీ బాండ్స్లో కూడా కేటగిరీ ఆఫ్ బాండ్స్ చెప్పాడు, ట్రేడింగ్కి తీసుకెళ్ళాడు, క్రిప్టో అన్నాడు, డమ్మీ ట్రేడింగ్ అన్నాడు, డమ్మీ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాడు. దట్స్ వేర్ ఐ డెంట్ లైక్. నేను ఒక మా 9th class పాపకి నేను ఎందుకు డమ్మీ ట్రేడింగ్ నేర్పాలి, క్రిప్టో ఏంటి, ఇవన్నీ ఎందుకు? ఓకే, సో అంత అవసరం లేదు. అయితే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పిల్లలు మనం ఏదో చెప్తే నేర్చుకోరు, మన చూసి నేర్చుకుంటారు. స్వతహాగా నేర్చుకోవాలి అది చూసి. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన పని పిల్లలు చేయరు, తల్లిదండ్రులు చేసే పనులు పిల్లలు చేస్తారు. సో ఇఫ్ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ ఇది రైట్ అంటే నువ్వు అది చేసి రైట్ అని చూపిస్తే వాళ్ళు అది అడాప్ట్ చేసుకుంటారు. నేను చేసిన తప్పు ఇది రైట్, ఇది నువ్వు చేయంటే చేయరు. ఓకే, మనకేదో సామెత ఉంటుంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. సో ఇప్పుడు మీరు చూడండి, ఇన్వెస్టింగ్ ప్యాటర్న్ చూడండి. ఎవరైతే పేరెంట్ లైఫ్ టైం ఎఫ్డీ చేసి పిల్లలు చదివించాడో వాళ్ళ పిల్లలు కూడా జాబ్ రాగానే ఎఫ్డీస్లో స్టార్ట్ అయ్యారు, చిట్టీలు కట్టిన వాళ్ళు చిట్టీల్లో స్టార్ట్ అయ్యారు, పొలాలు కొన్న వాళ్ళు పొలాల్లో స్టార్ట్ అయ్యారు. అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ కోర్సులు మీరు నేర్పాల్సిన అవసరం లేదు, మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు చూసి నేర్చేసుకుంటారు. ఇప్పుడు నిన్న నీ ఇంజనీరింగ్ ఫీజుకి గత 5 ఏళ్ళుగా ఇలా చేశాను, పలానా గ్రామీణ బ్యాంకులో నేను 7.5కి ఎఫ్డీ చేశాను రా, 4 ఎఫ్డీలు చేశాను నీకు, పర్ ఇయర్కి ఒక ఎఫ్డీ మెచ్యూరిటీ. ఫస్ట్ ఎఫ్డీ 1,50,000, సెకండ్ ఎఫ్డీ 1,20,000, 3వ ఎఫ్డీ 1,10,000, 4వ ఎఫ్డీ 1,00,000. ఎందుకంటే 2 ఏళ్ళలో వడ్డీతో ఎంత వస్తుంది, ఇది 3 ఏళ్ళలో వడ్డీతో ఎంత వస్తుంది, ఇలా 4 ఎఫ్డీలు చేశాను, ఇది వాడానని చెప్తే ఆయనకి అది యాక్చువల్గా రిలవెంట్ సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్. ఓకే, ఈక్విటీ ఇది, స్టాక్ మార్కెట్ ఇది, క్రిప్టో ఇది, నువ్వు ఇలా చేయి, డమ్మిటెడ్ అది కాదు సబ్జెక్ట్. సో మన లైఫ్లో అవసరమైన దానికి ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దేనికి రైట్ ఫిట్. అసలు నేను ఇప్పటివరకు లైఫ్లో నీ గురించి ఏం చేశానో పేరెంట్ యాజ్ ఎ పేరెంట్గా చెప్పాల్సిన బాధ్యత మందే. అది మనకు తెలవకపోతే మనం తెలుసుకొని చెప్పాలి. అంతేగాని ఒక ఎక్స్పర్ట్ చెప్తారని కూర్చోబెడితే రాదు. నేను ఇంట్లోనే సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ ఇవన్నీ తప్పు అలవాటు అంటే ఎలా ఉంటాయి సార్? పద్ధతి కాదు, ఫస్ట్ అసలు పద్ధతి కాదు. సో మనం పిల్లలకి మనం చేసి చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటాడు, చెప్తే ఏది నేర్చుకోడు. ఫినాన్స్ ఏం పిల్లలకి ఇప్పుడే అన్ని తెలవాల్సిన అవసరంలా. మీరు డబ్బు విలువ తెప్పండి, ఇది డబ్బు విలువ, ఇది స్పెండింగ్ అంటే ఇది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మీరు ఒక కారు కొనే ప్లాన్ చేస్తున్నారు, దాన్ని ఎప్పటి నుంచి ఆలోచన వచ్చింది, ఆలోచన వచ్చాక మీరు ఏం చేశారో పిల్లలకు చెప్పండి, ప్రతిరోజు షేర్ చేసుకోండి. నథింగ్ రాంగ్. ఆడు చదువుకి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, వాడితో. ఆడు 8 ఏళ్ళు ఉన్నా చెప్పండి, తప్పేం లేదు. 8 ఏళ్ళ పాపని బాబుని కూర్చోబెట్టి, అరే నువ్వు 10th అయిపోతే పలానా చోట నువ్వు ఇంటర్మీడియట్ చదువుతావు, అక్కడ నీ ఫీజు 1,50,000 ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది, నా జీతం ఇంతే ఉంది కాబట్టి నేను నా జీతం నుంచి కట్టలేను, కాబట్టి ముందుగా ప్లాన్ చేస్తున్నా, నీ కొరకు నేను పలానా ఓడి దగ్గర చిట్టి చేస్తున్నాను, పలానా రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను, ఈ ఎస్ఐపి చేస్తున్నాను అని చెప్తే, నేను సుకన్య కడుతున్నానమ్మా నీకు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీ పర్పస్ అండ్ కన్సర్న్ కూడా అర్థం చేసుకుంటే, అమ్మో రేపు ఈ పరిస్థితి నాకు రాకూడదా, దీనికంటే బెటర్ చేయగలనా. ప్రతి ఫైనాన్షియల్ మ్యాటర్ మీరు పిల్లలతో డిస్కస్ చేయాలి. ఒక టూర్కి వెళ్తున్నారు, ఆ టూర్ బడ్జెట్ వేసుకుంటారు కదా కూర్చొని, అప్పుడు డిస్కస్ చేయండి. నాన్న ట్రైన్ టికెట్స్ ఎంత అవుతారా, మనం దిగాక హోటల్కి రోజుకి ఎంత అవుతుంది, మనం ప్యాకేజ్ తీసుకుంటే ఎంత అవుతుంది, మనకి ఎక్కువ అయిపోతుంది, ప్యాకేజ్ లేకుండా ఇలా ప్లాన్ చేసుకుందామంటే వాడు ఇన్వాల్వ్ అయిపోతాడు కదా, అక్కడ నేర్చుకుంటాడు. మీరు కొత్తగా బయట నుంచి ఏం నేర్పొద్దు.
ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ మీరు షాప్కి వెళ్తే డెఫినెట్గా మీ పిల్లలకి మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే సింపుల్ ట్రిక్, మీరు చేసే ప్రతి పర్చేజు మీ పిల్లల్ని పక్కన పెట్టుకొని వాళ్ళతో చేయించండి. నేను సూపర్ మార్కెట్కి వెళ్తే మా పిల్లల్ని తీసుకెళ్తా, వాళ్ళే కార్డ్ స్వైప్ చేసి డబ్బులు పే చేయమని చెప్తా. నేను పే చేయాలి, నేను కాస్త దూరంగా వెళ్ళిపోతా, కొనుక్కోండి బాక్స్ నిండిందా వెళ్ళి బిల్లింగ్ చేయండి. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. ఇది మీరు చేయాల్సింది. మనీ అంటే ఏంటి, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు, ఎంత కష్టపడితే సంపాదిస్తున్నావు, భవిష్యత్తు అవసరాలకు ఎలా పెట్టుకోవాలి. అసలు మీ పిల్లలకి మంచి చెడు మీరు చెప్పినంత బాగా ఎవడు చెప్పడం, ఎప్పుడు ఊహించదు కూడా వేరేవాడు చెప్తారని. సో మనం నేర్చుకొని వాళ్ళకి నేర్పించాలి. ఇంకా నేను నేర్చుకోలేదు ఫెయిల్ అయ్యానంటే ఈరోజు ఇంప్లిమెంట్ చేయ కదా, బెటర్మెంట్ ఈరోజు చేయ కదా, లైఫ్ అయిపోలేదు కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది కదా. నేను తప్పు చేశాను సార్ పలానా పాలసీ కట్టంటే ఈరోజు దానికి రెమెడీ ఏంటి, మనం గత వీడియో చెప్పుకున్నాం. నేను ఎక్కింది రాంగ్ బస్ అని చెప్పేసి టికెట్ వేస్ట్ అయినా నేను వెళ్ళొస్తా అనుకుంటా, దిగిపోరా బాబో, దిగి రైట్ బస్ ఎక్కు. ఆ ఎక్కినప్పుడు అది కూడా ఒప్పుకోని పిల్లల ముందు, నాన్న నేను చేసిన తప్పురా, ఇలా చేసాను అనుకున్నా, అది అవ్వట్లేదు, చాలా పెరిగిపోయినాయి, ఒకప్పుడు మా స్కూల్ అప్పుడు ఎంత అయింది ఫీజు, నీ స్కూల్కి ఎంత అవుతుంది, బట్ అయినా నేను నీ గురించి కష్టపడుతున్నాను రా, ఇంత దాస్తున్నాను ప్లాన్ చేసి, దీంతో నీకు ఇది అవుతుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, దానికి డబ్బు కావాలి, నీ భవిష్యత్తు బాగుండాలంటే నేను ఎడ్యుకేషన్కి డబ్బు ఖర్చు పెట్టాలి, ఆ రోజు ఖర్చు పెట్టాలంటే ఈ రోజే దాయాలి, ఎందుకంటే నా ఇన్కమ్ పర్మనెంట్ కాదురా, మనకు రాబోయే ఖర్చులు పర్మనెంట్ అని పెరుగుతాయి. ఇన్కమ్ పెరుగుదన్న గ్యారంటీ లేదు, ఉంటుందన్న గ్యారంటీ లేదు. ప్రతి రూపాయిని నేను జాగ్రత్త చేసుకోవాలి. అది చేసుకోనుకున్న మార్గాలు ఏంటి, అసలు దేనికి ఏది నన్ను అడిగితే ఏమనంటే, మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి ఒక పేరు పెట్టాలి సార్. పిల్లోడు పుడితే పేరు పెట్టాలిగా, లేకపోతే ఆవిడ ఇష్టం వచ్చిన పేరుతో ఆవిడ పిలుస్తాడు. అలాగే మీ ప్రతి రూపాయికి ఒక పేరు పెట్టాలి. ఏమని, ఈ 1,00,000 రూపాయలు చిన్నదానికి గోల్డ్ కొనడానికి, ఈ 1,50,000 వీడి ఇంటర్మీడియట్కి, ఈ 3 లక్షలు దాసింది దీని పెళ్ళికి, ఇది వీడి హైయర్ ఎడ్యుకేషన్కి, ఇది ఐఏఎం స్టడీకి, ఐఏఎంలో ఈరోజు ఇంత అవుతుంది సంవత్సరానికి, రాను రాను ఇంత పెరుగుతుంది. గత 10 ఏళ్ళగా ఐఏఎంలో 6 ఏళ్ళకి ఐఏఎం ఫీ డబుల్ అవుతుంది, అంటే 12% ఇన్ఫ్లేషన్. మీరు పిల్లోడికి ఇన్ఫ్లేషన్ చెప్తే మంచిదే, చెప్పకపోయినా అర్థమైంది కదా వాడికి, ఇలా పోతే ఇంత పెరుగుద్దిరా నాన్న, సో ఇది రెడీ. ఇంకో విషయం చెప్పండి, అరే నాన్న తాతగారికి నీ రీప్లేస్మెంట్ అయితే 4,80,000 అయింది మొన్న బిల్లు అయింది కదా, అవును డాడీ ఎంత అయింది అంటాడు కదా, అరే 10 ఏళ్ల క్రితం మీ పెద్ద తాతయ్యకి నీ రీప్లేస్మెంట్ అయితే అప్పుడు 1,20,000 అయిందిరా, చూసావా 10 ఏళ్ళలో 3 రెట్లు పెరిగిందిరా, మరి ఇప్పుడు నాకు కూడా 60,000 వచ్చి నీ రీప్లేస్మెంట్ అయితే అంతే ఇద్దరని అడగండి మీ కొడుకుని. ఆడు చెప్తే లెక్కేస్తాడు, నాన్న నీకు ఎప్పుడు అవుద్ది నీ రీప్లేస్మెంట్, అరే తాతకి 68 ఏళ్ళకి అయింది కదరా, నాకు 60-65కి అవుద్ది, అది జబ్బు కాదు, మరి అప్పుడు ఎంత అవుద్ది, ఆడు లెక్కేసి చెప్తాడు. నాన్న 10 ఏళ్ళకి 3 రెట్లు అన్నావు కదా నాన్న, ఇప్పుడు నీకు 45 కదా నాన్న, 10 ఏళ్ళు పోతే ఇప్పుడు 5 లక్షలు అయితే 15, 20 ఏళ్ళు పోతే 45 లక్షలు అవుద్ది నాన్న, 25 అంటే చాలా ఎక్కువైంది కదా నాన్న, 50 లక్షలు అవుద్దా అంటాడు. అప్పుడు చెప్పండి, అవునా నాన్న ఇప్పుడు 5 లక్షలు అంటున్నాం కానీ నీ రీప్లేస్మెంట్, ఒకప్పుడు 60,000కి అయ్యేదిరా ఏ సర్జరీ అయినా, 20,000కి 15,000కి 7,000కి అపెండిక్స్ సర్జరీలు ఇవన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు 2 లక్షలకు వెళ్ళిపోయినాయి, ఇది నిజం. అప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది ఇన్ ద డిస్కషన్లో, హీ విల్ అండర్స్టాండ్. అప్పుడు వాడు అంటాడు, నాన్న మరి ఇంత ఖర్చు అయితే ఎలా నాన్న, ఇంత డబ్బు ఉండదు కాబట్టి నీకు అంటాడు. అప్పుడు చెప్పండి, అందుకేరా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఇది ఉంటే అది మనం పెట్టుకోవాల్సిన ఒక్కళ్ళు వీడియో పెట్టుకుంటాడు, కానీ ఇన్సూరెన్స్ 10 లక్షలు తీసుకుంటే సరిపోదు కదా, అందుకనే నేను ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అని చెప్పాలి. మీ ప్రతి ఫైనాన్షియల్ డిసిషన్ యూ డిస్కస్ విత్ యువర్ కిడ్స్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ ఎడ్యుకేషన్ టువార్డ్స్ ఫినాన్స్. ప్రత్యేకించి కోర్సులు అకాడమిక్స్లో పెట్టు, కరిక్యులంలో పెట్టు, అవి నా చేతిలో లేవు కదా, ఇంట్లో పెట్టమైతే మీకు నాకు చేతిలో ఉంది కదా, ఎందుకు మీ వ్యవస్థను మార్చాలని ఎందుకు వస్తారు, వ్యవస్థలు మార్చడం వ్యక్తుల వల్ల అవుతుందా, గవర్నమెంట్కి వెళ్ళి మనం చెప్పలేం కదా, మన వల్ల కాదు కదా, మన స్థాయి అంత బ్యాండ్విడ్త్ లేదు మన దగ్గర, వెళ్ళి ఇప్పుడు ఉద్యమాలు చేసి పట్టరాలేము. సో అది ఈ అకాడమిక్స్ కరిక్యులంలో పెట్టడం ఇవన్నీ అందరూ మంచి చేయాలనే వస్తారు, పాలిటిక్స్లోకో రూలింగ్లోకో అడ్మినిస్ట్రేషన్ సైడ్ వీళ్ళంతా, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ అంత సాధ్యం కాదు, అయినంత వరకు చేస్తున్నారు. సో అక్కడ ఫైట్ చేయకుండా మనం వంతుగా ఏం చేయగలం అది చేద్దాం. ఇంట్లో ప్రతి ఫైనాన్షియల్ డిస్కషన్ యూ మేక్ ఇట్ ఓపెన్ టు ది ఫోరం. 5 ఉంటే 5 కూర్చొని డిస్కస్ చేయండి. ఒక ఇడ్లీ రవ్వ ప్యాకెట్ కొంటే ఏది ఎంత రేటు, ఏ బ్రాండ్ ఎంత, ఏది కొనాలి, ఆడే రీసెర్చ్ చేయాలి సూపర్ మార్కెట్లో. ఆడు 7 years ఉన్నా తీసుకెళ్ళండి, మీరు చేసే ప్రతి పర్చేజు మీ పిల్లల చేతుల మీదుగా చేయించండి. దట్స్ ఇట్, కంప్లీట్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వస్తుంది. ఆడికి డబ్లింగ్ ట్రిబులింగ్ ట్రేడింగ్లు క్రిప్టోలు చెప్పకండి, ఆడికి ముందు వాల్యూస్ అండ్ ఎథిక్స్ నేర్పాలంటే ఈ డబ్బులు డబులింగ్ వద్దు, మీ అవసరాలకి డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలో తెలిపితే చాలండి. అంతకు మించి దీన్ని కాంప్లికేట్ చేయొద్దు. పెద్దగా ఇప్పుడే తెలుసుకోవాలి, ఏదో పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలవాలి, బిగ్ డేటా తెలవాలి, ఐఓటీ తెలవాలన్నట్టుగా ఫినాన్స్లో కూడా ట్రేడింగ్ తెలవాలి, అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇట్స్ అప్ టు ఇండివిజువల్, అంత అవసరం లేదు.
బేసిక్స్ తెలపండి చాలు, అక్కడ నుంచి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. Right. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. పిల్లలకి గనుక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పించాలి అంటే ఎటువంటి విషయాల పట్ల పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి, అదేవిధంగా ఏ వయసు నుంచి వాళ్ళకి ఆర్థిక పాఠాలు నేర్పించాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా అత్యద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.